హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అధికారులు శనివారం ఉదయం కూల్చివేసిన సంగతి తెలిసిందే తొమ్మిడికొంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఆరోపించి ఈ పనికి పూనుకుంది దీంతో శనివారం రోజంతా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది శనివారం ఉదయాన్నే ఈ కూల్చివేత పనులు ప్రారంభించిన హైడ్రా కూల్చివేత పనులు ఆపాలంటూ మధ్యాహ్నం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసరికే ప్రధాన కట్టడాలను కూల్చివేసింది స్టే ఆర్డర్ అనంతరం అధికారులు వెనుదిరిగారు ఆ సంగతి అలా ఉంటే ఈ ఫంక్షన్ హాల్ ను ఇప్పటికే బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది మరోపక్క అక్కడ పనిచేసేవారు ఇకపై తమ పరిస్థితి ఏమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు 10 నుంచి 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క ఇప్పటికే ఈ ఫంక్షన్ హాల్ ని పలు కార్యక్రమాల కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారని తెలుస్తోంది ఈ ఎన్ కన్వెన్షన్ లో మొత్తం 3 హాల్స్ ఉన్నాయి ఇందులో హాల్ పరిమాణం ఇతర ఖర్చుల ఆధారంగా బుకింగ్ కు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చవుతుందని అంటున్నారు ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ లో సుమారు 20 అడ్వాన్స్ బుకింగ్లు జరిగాయని ఈ వివాహ కార్యక్రమాలన్నీ రాబోయే కొద్ది రోజుల్లోనే జరగనున్నాయని అంటున్నారు అయితే శనివారం ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను కూల్చివేయడంతో ఈ అడ్వాన్స్ బుకింగ్లపై అనిశ్చిత నెలకొంది ఈ సమయంలో మరో ఫంక్షన్ హాల్ కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న వారు తిరుగుతున్నారట ఈ క్రమంలోనే బుకింగ్లు చేసిన వ్యక్తులు ఎన్ కన్వెన్షన్ మేనేజ్మెంట్ నుండి వెంటనే రిఫండ్స్ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు అయితే తీసుకున్న అడ్వాన్సుల మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయంలో యాజమాన్యం ఇంకా ప్రణాళికలు రూపొందించలేదని తెలుస్తోంది